బ్రహ్మదేవుడికి 9 అవతారాలు, ఉసిరికాయ ఆకారంలో గుడి గోపురం. మన తెలంగాణలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం విశేషాలు మీకు తెలుసా? దిస్ ఇస్ మాధురి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి జోగులాంబ శక్తిపీఠం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 4 శక్తిపీఠాలలో ఇది మొదటిది. ఇక్కడ సతీదేవి యొక్క పై వరుస దంతాలు దవడ భాగం పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. జోగులాంబను దర్శిస్తే వాస్తు దోషాలు, నరఘోష, కీడు తొలగిపోతాయని భక్తులు విశ్వాసం. జోగులాంబ అమ్మవారు ఇక్కడ పీఠాసన రూపంలో కనిపిస్తారు. అమ్మవారి కేశాలు గాల్లో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. వీటి వెనుక ఓ పరమార్థం ఉందని పురాణాలు చెప్తున్నాయి. గుడిపై ఉన్న గోపురం ఉసిరికాయ ఆకారంలో ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక్కడ బ్రహ్మ 9 రూపాల్లో దర్శనమిస్తాడు. కాశీ క్షేత్రానికి ఈ క్షేత్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కాశీ క్షేత్రంలో గంగ నది ఉంటే ఆలంపూర్ లో తుంగభద్ర నది ఉంది. అక్కడ విశ్వేశ్వర, విశాలాక్షులు ఉంటే ఇక్కడ బాలబ్రహ్మేశ్వర, జోగులాంబలు ఉన్నారు. కాశీ సమీపంలోని ప్రయాగలో గంగా యమునలు సంగమం జరిగితే ఆలంపూర్ లో తుంగభద్ర, కృష్ణ నదులు కలిసి సంగమేశ్వరంలో కలుస్తాయి. కాశీలో వరుణ, అసి అనే నదులు సంగమిస్తే ఆలంపూర్లో వేద, నాగవతి అనే నదులు కలుస్తాయి. కాశీలో ఉన్నట్లు 64 స్నానఘట్టాలు, 18 తీర్థాలు, అష్టాదశ శక్తి పీఠాలు ఆలంపూర్లో కూడా ఉన్నాయి. అందుకే దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా చెప్పబడే ఆలంపూర్ గురించి ఎన్నో రకాల స్థల పురాణాలు ఉన్నాయి. పూర్వం ఆలంపూర్ క్షేత్రాన్ని హేమాలాంపురం అని పిలిచేవారు. రాను రాను హతంపురం, యోగాలపురం, జోగులాపురం, అనంతరం ఆలంపూర్ గా రూపాంతరం చెందింది. ఈ ఆలయ నిర్మాణం చాళుక్య రాజైన 2వ పులకేశి పరిపాలన కాలంలో మొదలై సుమారు 200 సంవత్సరాల పాటు సాగినట్లు చరిత్ర చెబుతోంది. మరిన్ని పురాతన ఆలయాల చరిత్రల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.